పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికి కూడా నా వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మీరందరూ సత్కరించడం ద్వారే దేవాది దేవుడు ఇలాగా కొనసాగిస్తూ చెప్తూ ఉన్నాము. లేకపోతే మీ ప్రార్థన, మీ సహకారం ఎంతో గొప్ప ధన్యత. వీటన్నిటికీ ప్రభు త్వరగా వస్తాడు, జీతం ఇస్తాడు మీకు, తప్పకుండా జీతం. సరే ప్రియులారా, రెండోది స్పాన్సర్ చేసిన కుటుంబాల్ని సుచిత్ర, రీగల్, దేవునికి స్తోత్రం. అలాగే సుజాత, వారి బిడ్డలకు గర్భఫలం కావాలని కోరుకుంటున్నాను. శేఖర్, మౌనిక గర్భఫలం కావాలి. అలాగే సంధ్య, ప్రశాంతి, సత్య సుఖప్రసవం కొరకు ప్రార్థించండి. అక్కడ బిడ్డలు కూడా దేవుని దీవెనలు. ఇప్పటి వరకు చదివిన కుటుంబాలకి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కణ్మణి సహోదరి బాను, వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి సహోదరికి మంచి జాబు రావాలని కోరుకుంటున్నాను. పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించలాగన ప్రార్థించండి. దేవునికి స్తుతి స్తోత్రములు. ఇంకా సుధాకర్, డేవిడ్, ఆ కుటుంబానికి కూడా నా వందనములు. అలాగే బిడ్డల్ని అత్యధిక ఆశీర్వదించి దేవుని దీవెనలతో నింపబడును గాక. దేవునికి స్తోత్రములు. వాక్య భాగానికి వెళ్దాము. అదే హిజ్కియా గురించే ఇందాక చదువుకున్నాం కదా. గత వారంలో 7 అంశములు కదా. యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడు? అనుకూలమైన ప్రార్థన అంశం. దేవునికి అనుకూలంగా సొలొమోను కూడా ఉన్నాడు కాబట్టి ఏమైపోయాడు? కనుక అంతము వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. లోకములో పడిపోయాడు. కానీ హిజ్కియాని మనం చూస్తాము. ఈయన ఇలా ఎందుకు వచ్చింది?
మరి వ్యాధి అని మనం చూస్తాము. దినవృత్తాంతములు 30వ అధ్యాయం 26వ వచనం. యెరూషలేము కాపరసులకు మిక్కిలి ఆనందం కలిగెను. ఇశ్రాయేలు రాజు దావీదు కుమారుడునే సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి ఉండలేదు. సొలొమోను కాలంలో కూడా జరగలేదంట. హిజ్కియా అలాగ చేశాడు. పస్కా పండుగ జరిగి ఉండలేదు. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్త ప్రార్థన చేస్తూ వాళ్ళు పస్కా ఆచరిస్తున్నారు, పస్కా దీవిస్తున్నారు. మనం కూడా ప్రభు బల తీసుకుంటాము. పరిశుద్ధంగా ఉండాలి, పాప ప్రాయశ్చిత్తం పొంది ఉండాలి ప్రియులారా. అవును, మనం ఏదో తీసుకుంటామని కాదు, ఆషామాషగా తీసుకోకూడదు. ఆయన పరిశుద్ధ శరీరం పరిశుద్ధంగా ఉండాలి. క్రొత్త శరీరం, క్రొత్త వస్త్రము, పాత తిత్తి ఉండకూడదు. క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసమే పోయాలి. పాత తిత్తిలో పోస్తే ఏమవుతుంది? చింపివేస్తుంది అన్నాడు యేసు ప్రభు. కనుక క్రొత్త అంటే జీవిత క్రొత్త, హృదయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి అప్పుడు మన ప్రభు బళ్ళ తీసుకోవాలి. కొంతమంది అయోగ్యం తీసుకుంటే ఏమైపోతారు? రోగులైపోతారు కదా. హిజ్కియా ఎందుకు చేశాడో అని మళ్ళీ ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాము మరి ఒకసారి. ఎందుకంటే చాలా యథార్థంగా దేవునికి అనుకూల ప్రార్థన నమ్మకంగా ఆశ్రయించాడు. అంతేకాకుండా హృదయపూర్వకంగా ఆచరించి దేవుని యందు ధర్మశాస్త్ర విషయమందు అన్ని విషయములలో ఆయనకి ఇష్టముగా ప్రవర్తించి వర్ధిల్లుతున్నాడు. అలాంటి బిడ్డకు ఎలా వచ్చింది చూసారా? ఇతరుల పాపం కొరకు క్షమాపణ ప్రాయశ్చిత్తం చేసి ప్రార్థించాడు కదా. అందుకే హిజ్కియా. మరి ఇక్కడ చూస్తాం మళ్ళీ ప్రార్థన ఆకాశమందున పరిశుద్ధ నివాసం నాకు చేరింది. చూసారా ప్రియులారా? అక్కడ చేరింది. 31లో చదువుతాను. 31లో మొదటి వచనం. ఇదంతయు సమాప్తమైన తర్వాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశం అంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనషే దేశముల అంతటను ఉన్న విగ్రహములను నిర్మూలన చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తర్వాత ఇశ్రాయేలులందరూ తమ తమ పట్టణములో ఉన్న తమ తమ స్వాస్థ్యములను తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసలుగా ప్రకారముగాను లేవీలను వారి పరుసల ప్రకారంగాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు, సేవను జరిగించుటకు, కృతజ్ఞాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీలను నియమించెను. చూసారా ప్రియులారా? బలిపీఠాన్ని అంతా పడగొట్టారు. దేవతా స్తంభములను కూడా ముక్కలు ముక్కలుగా చేశారు, నరికేశారు. ఇప్పుడైతే మనం చేయగలమా? మనుషుల్నే నరుకుతా ఉన్నారు ఇప్పుడు, దేవుని సేవకుల్ని, దేవుని పిల్లల్ని. ఎందుకంటే అప్పుడు యూదా యెరూషలేముకు రాజుగా ఉన్నాడు హిజ్కియా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు కానీ వస్తే అప్పుడు వాళ్ళు నరుగుతారు కదా. ఇప్పుడు మోడీ కానీ దేవుని నమ్ముకుంటే విగ్రహాన్ని పడగొట్టరా అని చెప్తాడు. ఆయన నమ్ముకోలేదు కదా, నమ్మకలేదు. ఎందుకంటే మనోనేత్రం గురుడ్డి. నేను చెప్పలేదు, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రియులారా. మనోనేత్రం తెరవబడితే తప్పకుండా ఏం చేస్తారు? గుడ్డివాడు ఏం చేశాడంటే శీలోలో పోయి కడుక్కుంటే కడుక్కున్నాడు. కడుక్కున్న తర్వాత ఆనందంగా చూస్తున్నాడు. నీళ్ళని, భూమిని, ఆకాశాన్ని, పక్షుల్ని, చెట్లను చూస్తున్నాడు, మనుషులందరినీ చూస్తున్నాడు. అవును ప్రియులారా, అలాగ చక్కగా చూస్తూ ఉన్నాడు. అందరూ వచ్చి అడుగుతున్నాడు, ఈ గుడ్డివాడు కదా, ఈ గుడ్డివాడు ఎట్లా వచ్చింది పుట్టి గుడ్డివాడు
ఏమో నాకు తెలియదు, బురద పూసాడు, పోయి కడుక్కోమంటే కడుక్కున్నాను అన్నాడు. మరి వాదించి అడుగుతా ఉంటే పాపి, ఆయన పాపియో కాదో నేను ఎరుగను, పాపి ప్రార్థన ఆలగించడు కదా అని వాళ్ళకే బోధిస్తూ ఉన్నాడు. ఒక్కటి మాత్రం నాకు తెలుసు, అప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెప్పాడు. ప్రియులారా, నేను కూడా ఒకసారి నమ్ముకున్న కొత్తలో పక్కన మా బ్రాహ్మణ్ ఒక ఆయన వచ్చాడు. చాలా బాగా ప్రేమగా ఉండేవాడు, సిఐడి. ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత బాగా అమ్మ కుమార్తెలాగా నాన్నలాగా అలా ఉండేవాళ్ళము. అలా వచ్చి కూర్చుని మళ్ళీ దేవుని రక్షణ పొందిన తర్వాత నేను కొంచెంగా ఆయన స్వార్థ చెప్పడానికి మొదలుపెట్టాను. జన్మ లేదని చెప్పొద్దమ్మా, బుద్ధి లేకుండా, మళ్ళీ తల్లిదండ్రులు పిల్లలు చూడరు అని చెప్పాడు. అంటే జన్మాలు ఉంది, మంచిగా చేస్తే మంచి జన్మం, చెడ్డ చేస్తే చెడ్డ జన్మం, అలా వస్తే పిల్లలు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు అని అన్నాడు. అదెట్లా? పిల్లలకే కాదు మనకు కావాలి కదా నిత్య జీవం, పరలోకం మనకు కావాలి కదా, అలా ఎలా మోసిపెట్టాలా? కానీ మా బాబు అన్నాడు, మమ్మీ పెద్దవాడినా, నువ్వు గమ్మనుండు, వాదించొద్దు అన్నాడు. కంటెదురుగా చూస్తుంటే నేనెట్టమ్మా గమ్మనుండేది అన్నాను. ఇట్టేనాను. సరే చెప్పమ్మా, ఎక్కడ ఉన్నాడు దేవుడు, ఎక్కడ ఉన్నాడు అని నేను సిలువ విగ్రహం పెట్టి ఉంటే ఎల్లో కలరు ఆ శిల్పం పెట్టి ఉన్నాను. మళ్ళీ ఫోటోలు అన్నీ ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా అని. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇంకెక్కడ చెప్పమ్మా అంటే హృదయంలో అన్న. అంతే, గెలిపోయాడు. అప్పటి నుంచి రానే లేదు మా ఇంటికి. నిజంగా మళ్ళీ వాళ్ళు వారికి బాగలేకుండా ఉంటే ప్రార్థన చేస్తామని వెళ్ళాను. ఇక్కడ ప్రార్థన దాన్ని చెయ్యొద్దుమా, బిడ్డలాగా నేను కడుపులో పెట్టుకుంటే బల్లిలాగా పక్కన వచ్చి పొడిచావే అన్నాడు. అట్లే అన్నాడు. ప్రియులారా, బిడ్డలాగా నేను కడుపులో పెట్టుకున్నాను, కానీ నువ్వు పక్కన బల్లిలాగా వచ్చి కడిచిన అలా చెప్పే లోపల నిజంగా మనసులోనే చేసుకున్నాను. అదే తల్లి వాళ్ళ భార్య ఏం చేసిందంటే, నాకు ఒకసారి పాట, ఇదే పాట పాడింది. హృదయమన్నెడు తలుపునొద్ద యేసునాథుండు. ఆమె పాడారు. ఎంత బాగా పాడిందో పాట, మంచి స్వరం, అలా పాడింది. దేవానికి స్తోత్రం అనుకున్నాను. మళ్ళీ చిన్మయ్య సూర్య పర్వస్ యొక్క రికార్డు వినిపించి ఇంట్లోకి వచ్చి లేసి వెళ్ళిపోయింది. అమ్మో, ఇదంతా వింటే యేసుప్రభు ఒక్కడే దేవుడని తెలుస్తూ ఉంది, నేను విన్నాను భయపడి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు తెలుసు, తెలియకపోతే ఈ పాట పాడరు కదా. కానీ హృదయంలో ఉంది. మతము, కులము, జాతి, మతము, కులం, జాతి ఏది బ్రతికించదు ప్రియులారా. ఆత్మకు చావలేదు కదా, ఆత్మకు చావలేదు కనుక ఏది మనల్ని బ్రతికించరు. మరి మన రక్షణ, మన ప్రాణం మనది ఉన్నప్పుడు ఎవరికి భయపడాలి? మరణాన్ని జయించి లేచిన సజీవుడైన పునరుద్ధానుడు యేసు ప్రభుకే మనం భయపడాలి, దేవునికే మనం భయపడాలి. ఆయన బ్రతికిస్తాడు, సజీవుడిగా చేస్తాడు. అవును ప్రియులారా, అలాగ మనము చేయాలి. మరి ఇక్కడ చూస్తే నిజంగా అన్నీ పడగొట్టాడు రాజు కాబట్టి, ఆయనకు అధికారం ఉంది కాబట్టి అవన్నీ పడగొట్టాడు. కనుక ప్రియులారా, మరి ఎవరైనా కానీ ఒక్కొక్కసారి నాకు అనుకుంటా పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళలే సాతాను దూరేస్తాడు. అమ్మో, వీళ్ళంతా చిన్నవాళ్ళంతా వీళ్ళు తరమాలి, ఏం చేయాలి వీళ్ళని నమ్మకుండా చేయాలి యేసు ప్రభుని, మరి ఎవరు మళ్ళీ నన్ను మొక్కరు కదా అని వాళ్ళలో పెద్దవాళ్ళని దూరుతాడు. అవును ప్రియులారా, కనుక అపవాది చేసే కార్యానికి అపవాదికి లోబడకూడదు మనం. వాడు నాశనం చేసేవాడు, ప్రభు బ్రతికించి జీవింప చేయగల దేవుడు. కనుక సజీవుడైన దేవునికే మనం భయపడాలని. కనుక ఇక్కడ చూడండి, సేవను జరిగించుటకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుటకు యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించాను. అంటే దేవుని స్తుతించాలని నియమించాడు. కొంతమందిని ఇక్కడేం చేశాడు, ఉన్నత స్థలం బలిపీఠమంతా విగ్రహాల్ని పడగొట్టడానికి కొంతమంది పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇస్కియా చూడండి ప్రియులారా, ఇంత దీవెనలో ఇన్ని ఆశీర్వాదాలు చేసి అలా చేస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు మరి అలాంటి వ్యాధి వచ్చిందని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 31:10
యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినాను, చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులకు ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చాను. కొట్లను సిద్ధపరచాలని ఇచ్చాను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీయు అపహరింపకుండా కానుకలను 10వ భాగమును ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనహనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. అది బాగా సమకూర్చారు, తీసిపెట్టారు. మందిరం కట్టాలి కదా, అందుకు చేర్చాడు, అన్నీ చేశారు, బాగానే ఉంది. కానీ 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 24, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండాడు. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతని సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారందరి మీదకి కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వము విడిచి తాను యెరూషలేమును కాపురసులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. మరి హిజ్కియా మీదక వారు చేసిన గర్వం, ప్రియులారా, నాశనానికి ముందు గర్వం నడుచును అని రాయబడింది సామెతలో కదా. మరి దేన్ని బట్టి గర్వించాలో? దేవునిని బట్టి మనం గర్వించాలి. నేను కొత్తలో అలాగే అనుకున్నా. యేసుప్రభువుని నమ్ముకున్న కొత్తలో మన స్నేహితులు హిందువులు ఎవరైనా సరే దేనికైనా పిలిస్తే, నేను మళ్ళా కూడా చెప్తాను ఇంకొకసారి, ఇప్పుడు గుళ్ళకి పోతా అంటారు కదా, బాగా పట్టు చీరలు కట్టుకొని చక్కగా నోములు, నేను కూడా వెళ్ళాను, పాపులకు పాలు పోసేది అన్నీ చేశాను ఫ్రీలారా. కానీ నా దేవాది దేవుడు నన్ను కనికరించి కరుణ చూపించి రక్షణ ఇచ్చి నా మనోనేత్రం తెరిచాడు. అందుకని నేను చూస్తున్నాను కాబట్టి ఇతరులు కూడా ప్రకటిస్తున్నాను. ఆయన అదే గుడ్డివాడు అన్నాడు, ఒక్కటి మాత్రం నాకు తెలుసు, అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను. అవును ప్రియులారా, అప్పుడు ధైర్యంగా చెప్పాడు. వెలివేశారు, కానీ యేసయ్య క్రీస్తు ప్రభు ఆ రోజు నిన్ను వెలివేశారంటే అవును ప్రభు అన్నాడు. మరి విశ్వాసం ఉంచుతున్నామంటే ఎవరో నాకు తెలియదే అన్నాడు. చూడండి, పూసాడు, పోయి కడుక్కొండే మాట లోబడ్డాడు. గుడ్డివాడు లోబడ్డాడు, గురుడ్డివాడు, పుట్టి గురుడ్డివాడు దేవుని మాటకు లోబడి పోయి కడుక్కొని వచ్చి చూపు పొంది అన్నీ చూస్తున్నాడు. మరి మన మనోనేత్రం తెరవద్దా? కొరింథీయుల 2వ పత్రిక 4వ వచనం చూస్తున్నాం, 3:4. అవును, క్రీస్తు మహిమ కనపరచకుండా ఇహలోక దేవత అవిశ్వాస వారికి మనోనేత్రం గుడ్డి, అవిశ్వాసులైన వారికి. అవును ప్రియులారా, అంత భయంకరంగా దేవుడు మరి ఆ అపవాది గుడ్డి కలగ చేసింది. ఆ గుడ్డి కళల వల్ల క్రీస్తు మహిమ ప్రకాశ చూడకుండా, దేవుని మహిమ చూడకుండా గుడ్డి కలుగా చేసిందని చూస్తున్నాం. ఆ కన్నులు తెరచుటికే పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రియులారా, ఇక్కడ చూస్తాము. కానీ హిజ్కియా చక్కటి కార్యం చేశాడు, దేనికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, పరిపూర్ణంగా ఉన్నాడు, ఆశ్రయించాడు, హృదయపూర్వకంగా సేవ చేస్తూ వర్ధిల్లుతూ ఉన్నాడు. కానీ ప్రజల కొరకు పాపాన్ని ప్రాచిత క్షమాపణ కోరాడు. మంచిదే, ఆయన ప్రార్థన ఆలగించి అందరికీ స్వస్థత ఇచ్చాడు, పండుగలు చేశాడు. ఇప్పుడు స్వస్థత ఇచ్చాడు. అంతేకాదు ఆనందం, సంతోషము. మరి వీళ్ళకందరికీ యాజకులకు కృతజ్ఞాస్తుతులు చెల్లించమని ఒక గుంపు, కానీ అన్నిని పడగొట్టడానికి, దేవునికి ఇష్టలేనివన్నీ పడగొట్టడానికి ఒక గుంపు పెట్టాడు. ఎంత కార్యం చేశాడు ప్రియులారా. అలాంటి ఆయన ఇప్పుడు ఏమొచ్చింది? గర్వం.
గర్వం, కానుకలు ఎక్కువైపోయింది, వాళ్ళు ఎక్కువ తీసుకొచ్చి దాన్ని ఇచ్చారు, కానీ అందుకే గర్వపడ్డాడని మనం చూస్తాం. 25వ వచనం, దినవృత్తాంతము 32:25. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదికి, యూదా యెరూషలేము వారి మీదికి కోపము, అంటే నిలబడిన వారి యొక్క పాపం ద్వారా దేశమే కోపం వచ్చింది దేవునికి. అంటే అధికారి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, నమ్మకంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. అతిశయిస్తే, గర్విస్తే దేశం మొత్తానికి కూడా కోపం, దేవుని కోపం వచ్చింది. అవును ప్రియులారా, మరి ఇక్కడ చూస్తూ ఉన్నాము. మళ్ళీ తర్వాత ఏం చేశాడు హిజ్కియా? అతని పైన 26, హిజ్కియా హృదయమందు గర్వమును విడిచి తానున్న యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము కొనిరి కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యం, ఘనత కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాలును, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి పొక్కసములను కట్టించెను. చూసారా ప్రియులారా? ధాన్యము, ద్రాక్షరసము, తైలము ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు, సాలలకు, మందలకు దొడ్లను కట్టించెను. మరి దేవుడు అతని విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణంలో విస్తారమైన గొర్రెల మందలు, పశువుల మందలు అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణము పడగొట్టి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములను వృద్ధి పొందెను. ఇన్ని ఆశీర్వాదం పొందుకున్నాడు. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధించుటకు గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయములలో ఉద్దేశమంతా తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. అది ప్రియులారా, దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి హిజ్కియా చేసిన ఇతర కార్యం కూడా గురించి చాలా రాయబడింది. కానీ ఇలాగా కట్టించాడు. అన్ని బబులోను అధిపతులను అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమును తెలుసుకోవాలని దేవుడు అతన్ని విడిచిపెట్టాడని చూస్తున్నాం. కాబట్టే రోగి అయ్యే, గర్వం వల్ల రోగి అయినాడు, ధనం అతిశయం వల్ల రోగి అయ్యాడు. మరి ముఖ్యమైనది ఏమంటే, బాగా రోగి దేవుణ్ణి దర్శించి 2 రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనములో యెషయా ప్రవక్త వెళ్ళి చెప్తాడు, నీళ్లు చక్కబెట్టుకుని మరణం కమ్ముదువు అంటే, ఆ రోగంతో ఆ మరణం కమ్ముదు అంటే కన్నీరు విడిచి గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తే దేవుడు కన్నీళ్ళు తుడిచాడు. ఏమని చేశాడు? ప్రభా, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, అందుకే మొదట ప్రేమ తప్పిపోయాడు, గర్వం వల్ల పతనమైపోయాడు. కానీ రోగం వచ్చి మళ్ళీ 15 సంవత్సరాలు దేవుడు ఆ ప్రార్థన ఆలగించి బ్రతికిస్తే 15 సంవత్సరాలు బ్రతుకుతామంటే నమ్మలేదు. మొదట నమ్మిన విశ్వాసము ఇప్పుడు నమ్మలేదు. ఎందుకంటే మరణం ఉంది కదా, శరీరంలో నొప్పి ఉంది కదా, అందుకే నమ్మలేకున్నాడు. అయితే ఒక సూచన అడిగాడు. 10 మెట్లు వెనక వచ్చింది, ముందు వచ్చింది, వెనక రావాలి నీడా అని అడిగాడు. అప్పుడే నమ్ముతాను అంటే, దేవాది దేవుడు ఒక్క మనిషి కొరకు బ్రతికించుట కొరకు మేలు చేసినందుకు నువ్వు మేలు చేసావా? మర్చిపోడు దేవుడు. మీరు చేసిన ఉపచారం జాలడు ప్రియులారా. కనుక నిజంగా ఎబ్రీ 6:10 అదే ఉంది. పరిశుద్ధులకు చేసిన ఉపచారం కూడా ఆయన మర్చిపోడు. కనుక ప్రియులారా, ఆయన ప్రార్థన చేయంగా కన్నీళ్లు చూసి పోయి చెప్పు 15 సంవత్సరాలు పొడిగిస్తానంటే నమ్మలేదు.
ఇలా మెట్లు తిరిగితే నేను నమ్ముతాను అన్నాడు. దేవాది దేవుడు సృష్టినే తిప్పాడు ప్రియులారా. ఒక మనిషి కొరకు సృష్టి తిరగబడింది. సూర్యుడు వెనక్కి వచ్చాడు, ముందుకు వెళ్ళిన సూర్యుడు వెనక్కి వచ్చాడు. యెహోషువ కూడా ప్రార్థించగా ఆగు అంటే ఆగిపోయింది సూర్యుడు చంద్రుడు యుద్ధం చేస్తుంటే. అవును ప్రియులారా, దేవుడు ఒక మనిషి ప్రార్థన కన్నీళ్ళు తప్పకుండా చూస్తాడు, వింటాడు, జవాబిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాళ్ళు గోతిలోకి తోయకుండా నరకంలో పంపకుండా చేసిన మంచి కార్యానికి మారు మనసు పొందితే, తగ్గించుకుంటే తప్పకుండా దేవుడు ఆశీర్వదించే దేవుడు, జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, కనికరగల దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ఆయన ఆ గొప్పవాడు. తప్పకుండా మనల్ని కూడా ఆశీర్వదించి కన్నీళ్లు తుడుస్తాడు. ఈ కొద్ది వాక్యం మరణాన్ని జయించి లేచిన, మన దుఃఖ పాపం భరించిన సజీవుడు వాక్యమును మనల్ని ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. నాయనా తండ్రి, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయిన వాటి అన్నిటి నుంచి తప్పించే దేవుడును ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రము. నాయనా స్పాన్సర్ చేసిన ప్రియుల్ని, కుటుంబాల్ని ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ కుటుంబంలో ఉన్న దుఃఖము, వేదన, బాధ, కష్టము, కన్నీరు, అశాంతిని తుడిచివేయినైనా సమాధానం, నెమ్మది ఇవ్వండి ప్రభువా. అంధకార శక్తులు లయపరచండి, మంత్రశక్తులు, చేతబళ్ళు, దురాత్మలు లయపరచండి, కనుదృష్టి కూడా దూరపరచు నా ప్రభునికి స్తోత్రములు అయ్యా. నాయనా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి. ప్రేమగల ప్రభా, చూచుచున్న వాళ్ళు నాయన సత్కరించి ప్రార్థించే బిడ్డలు నాయన మీరు ఆశీర్వదించండి తండ్రి, స్తోత్రం అయ్యా. పిల్లల్ని దీవించండి నాయనా ప్రభా. ఇదిగో తండ్రి, యవ్వన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన ఎక్కడ దారి తప్పిపోతున్నారో, తొట్టిల్లుతున్నారో మీరు చూస్తున్నావు ప్రభా. వాళ్ళందరినీ ప్రభా సంరక్షించి దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. నీ రాకడ సమీపంగా ఉంది నాయన. సూచనలు అన్నీ జరుగుతున్నాయ్యా. యుద్ధములు, భూకంపములు నాయనా జరుగుతున్నాయి. ప్రేమలు చల్లారిపోతున్నాయి అయ్యా తండ్రి. నాయనా మీరే సిద్ధపాటు కలిగించమని, ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయమని, అంధకార శక్తి నుంచి విడుదల చేయమని, దుష్టు నుంచి విడుదల చేయమని ప్రభా స్వస్థపరచండి నాయనా. యవ్వన పిల్లలకు ఉద్యోగాలు దయచేయండి, ఎగ్జామ్ రాస్తున్నారు సహాయం చేయండి, వివాహ విషయంలో అద్భుతం చేయండి. వివాహం జరిగే గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం దయచేయమని ఆయన, సుఖప్రసవం దయచేయనా ప్రభా. కోర్టు సమస్యలు న్యాయం చేయండి ప్రభా. న్యాయాధిపతి మీరు ఒక్కడే ప్రభా, మీరే నమ్మదగిన దేవుడు కనుక సహాయం చేయండి. లోన్ ప్రభా తీసివేయటం ప్రభా, త్వరగా తీరిపోటుకు రావాల్సిన ధనం వచ్చుటకు సహాయం చేయండి. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల ప్రభా, చూచుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రం. ఎవరో హృదయాలు ఏ దుఃఖము, వేదన, బాధ, కష్టం, కన్నీరు ఉందో మీరే తుడిచి నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించి దూర దేశంలో ఉండే ప్రియుల్ని కూడా దీవించమని, మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభా, మేము పల్లెలకు వెళ్ళి విత్తిన వాక్యాలు నీరు కట్టి ఫలింపచేయండి. ఇప్పుడు విత్తిన వాక్యం కూడా నీరు కట్టి ఫలింపచేయమని, మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, మా రక్షకుడు, విమోచకుడు, మా కొరకు రక్తం చెందించి మరణించి తిరిగి లేచిన జీవంగల సృష్టికర్తమైన యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. దేవుడు మీకు తోడై ఉండును గాక.